ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతను కూడా అయా మీ యొక్క రక్షణ, మీ కాపుదల మా పైనను మా కుటుంబం పైనను మీరుంచినందుకు సజీవ లెక్కల్లో ఈ ఉదయకాలంన మరలా మీ సన్నిధిలో ఈ విధంగా నిలవబెట్టుకున్నందుకు అయా మీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ చరణము. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు అని తండ్రి కీర్తనకారుడు మిమ్మల్ని కీర్తిస్తున్న రీతిగా ఈ రోజున మీ బిడ్డలమైన మేమందరము కూడా నాయన అయా మీరిచ్చిన ఈ జీవముతో మిమ్మల్ని స్తుతించుటకు మాకు మనసు దయచేయండి. అయా ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి సమయాల్లో కూడా నాయన మేము వేరే వారికి సాగిలపడకుండా, వేరే మనుషుల యొక్క సహాయమును కోరుకొనకుండా పరిశుద్ధుడు గనుడు అయిన దేవా మీ ఎదుట సాగిలపడుతూ మిమ్మల్ని స్తుతించుటకు అయా మీ సహాయము కోరుకొనుటకు మాకు మనసు దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లోనూ వారి ప్రయత్నాల్లోనూ తండ్రి మీరు తోడయుండి ప్రతి వాటిని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. అయా చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు ప్రతి వాటిని కూడా బహుగా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితమును ఈ రోజున తండ్రి మీరే ఇంకా దీవించమని ప్రార్థిస్తున్నాము నాయనా. మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. క్షేమకరంగా వెళుతూ క్షేమకరంగా రావడానికి కృప చూపించండి. ఏ ప్రమాదము, ఏ అపాయము ఏ బిడ్డకు కూడా జరగకుండా మీరే ప్రతి బిడ్డను సురక్షితముగా మీ కాపుదలలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా ఈ రోజున మేమెవ్వరము కూడా మీకు విరోధముగా, మీ నామానికి ఆయాసకరంగా మేము ప్రవర్తించకుండా తగిన జ్ఞానం మాకు దయచేయండి అయా. మీ నామాన్ని మహిమపరుస్తూ మీకు సాక్షులుగా నిలబడే గొప్ప ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని బట్టి కృంగిపోకుండా ఆర్థికంగా బలపరచండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి, ప్రతి రోగం నుంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆత్మీయతలో కూడా ప్రతి బిడ్డను వృద్ధిపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి మీరు తోడై ఉండండి, జ్ఞానముతో జ్ఞాపక శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము అయా. డెలివరీస్ కొరకు, టెస్ట్ల నిమిత్తము, చెకప్స్ నిమిత్తము వెళ్తున్న బిడ్డలు తండ్రి వారికి మీరు తోడై ఉండండి, ప్రతీది కూడా వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయన గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, ఈ రోజంతా మీ కాపుదలలో వారందరినీ భద్రపరిచి దుష్టుడి నుంచి వారిని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి మీరిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని వ్యర్థపరిచే వారంగా మేము ఉండకుండా సహాయం అనుగ్రహించండి అయా. ఈ రోజున ఎటువంటి విభేదాలు, గొడవలు, అవమానకరమైన పరిస్థితులు, నిందలు మా దరికి చేరకుండా తండ్రి మమ్మల్ని మీరే నడిపించమని, ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసును, క్షమించే హృదయమును మాకు అనుగ్రహించమని నాయన. ఈ రోజున అనాథలను, అభాగ్యులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి మీరే తండ్రివై, తల్లివై తోడై ఉండి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలున్నారయ్యా, వారందరినీ కూడా దీవించండి. మరొక సంవత్సరంలో మీ కాపుదల వారికి విస్తరింప చేయండి తండ్రి. తండ్రి మేము కొందరికైనా మీ మాటలు ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య స్వార్థలు పాలిభాగస్సులు ఉండే ధన్యత మాకు కలగచేయమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.